హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చలి కూర ఆకు పకోడీ. చాలా వరకైతే దీన్ని ఎక్కువగా తినడానికి ఎవరు ఇష్టపడరండి. కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇది ఆకుకూరలు కాబట్టి కర్రీ కంటే ఇలా పకోడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మెయిన్గా ఆకుకూరలు తినడం ఇష్టం లేని వారు కూడా తింటారు, అంత బాగుంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను బచ్చల కూరని సన్నగా ఇలా కట్ చేసి కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది నేను ఒక గిన్నెలోకి వేసుకొని ఇది నేను పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మిక్సీ జారులో ఒక 10 వరకు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బచ్చల కూర ఉంది కానీ దాంట్లో కొద్దిగా నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. అలాగే 1 స్పూను బియ్యం పిండి తీసుకున్నానండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ అండి, నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ తగినంత పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే ధనియా పౌడర్, కొద్దిగా సోడా వేసుకున్నాను. చిటికెడు సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి చేయితోని మొత్తం కూడా ఆకులకు పట్టేటట్టుగా కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి. మనకి ఇక్కడ పిండి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా వాటర్ అంతే ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 1.5 స్పూన్ వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మరీ పిండి ఎక్కువ కూడా వేసుకోకూడదండి. ఇలా ఆకు కనిపించేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్నగా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకుంటే ఆ పిండి అనేది మధ్యలో ఉండిపోతుంది కదండి, అది సరిగా ఉడకదు. కాబట్టి ఇలా చిన్నగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా మరొక వైపు తిప్పుకోవాలండి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బచ్చల కూర ఆకు పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు కాబట్టి మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి. కాబట్టి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అచ్చం బయట షాప్స్లో దొరికే పకోడీ లాగానే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి తప్పకుండా. అలాగే మన కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఎలా కుదిరిందని కూడా కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.